ఆరం బాగా అయింది. వంట చేసి వెళ్తా చేయాల ఎప్పుడు చేస్తావు మరి? ఇప్పుడే ఆ? ఇప్పుడు చేస్తా. పొట్టేలు మేపుకొని వచ్చి నేను 3 గంటలప్పుడు పోయి 6 బావుకి వచ్చి ఇంకా వంట చేసినావా మరి? చేయలేదు, ఇంకా చేద్దామని. చేయలేదు, చేద్దామని లేట్ అవుతుంది. నువ్వు చేసి తలక అంత 8 అవుతుందా ఇప్పుడు? ఎనిమిది అవుతుంది. ఆ? ఇప్పుడు 12 అప్పుడు వీడియోల కంటే లేట్ అవుతుంది సంసారం. సంచి సర్దిలేవా సరుకులు? సర్దిలే. ఏం పడుకునేటివే? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము పట్టుకొని పోయినాం ఫ్రెండ్స్. అందుకని కదా నెల సరుకులు అయితే తెచ్చుకున్నాం అనమాట. నెలని కాదు, ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు. ఇంకా ఏమది ఇక్కడైతే అంగడీలు లేవు మా ఊర్లోనా. అందుకని ఇక నెల సరుకులు అయితే తెచ్చుకున్నాము. నెల సరుకులు ఎంత అయింది? నెల సరుకులకి 3000 రూపాయలు అయ్యి కదా. వీడియో వచ్చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, నెల వరకు ఇంకా ఏం అడగకూడదు అనమాట. నెల 2 నెలలు కిందికే సంచి అట్లే గుమ్మరి ఏమన్నా ఉంటే పగిలిపోవా? ఏంటి లేలే పగిలిపోయేవి. ఏమి రొంప తక్కువ ముందే పోయి అది మెల్లిగా మెల్లిగా నెలకేనే వచ్చేది అవన్నీ. ఎక్కువ వస్తాయి, ఇద్దరే కాబట్టి. మరి ఇలా దొరకవని తెచ్చుకునేది అన్నీ. ఇవి చూడండి ఫ్రెండ్స్, మా సరుకులు అయితే చక్కెర, బెల్లం, ఒత్తులు కాటి నుంచి ఒత్తులుగానే పసుపు. ఇవేంటివే? పెసరబెల్ల. పెసరబెల్ల కూడా తింటే తీసుకున్నానే. చూడండి అయిపోయినాయి ఇవన్నీ సరుకులు. అని ఇప్పతాలు ఏమవుతాయి? ఇంకా పేస్ట్లు, సబ్బులు, ఇవన్నీ సర్దాలా ఇప్పుడు? ఇంకా శనక్కాయ విత్తనాలు దాంట్లో ఉండే, దానికోసం తీసుకుందామని అన్ని తీసుకు కదా. తర్వాత సర్దుకుందు పా, నువ్వు వంట చేసి ఇవన్నీ సర్దాల. నేను పోయినాక సర్దుకో. ఇవి ఫ్రెండ్స్ మా సరుకులు అయితే ఏమది కిరాణా సరుకులు అవి ఏమంటారు? కిరాణా సరుకులే మరి. అయితే ఇంకా మరి ఎన్ని రోజులు వస్తాయి? నెల పైన వస్తాయో, నెల వస్తాయో. ఇంకా సబ్బులు కానీ ఇంకా డజన్ అనమాట. ఇదేంటి దొరకవు కాబట్టి మనం అన్నీ ఎక్కువ తెచ్చుకున్నట్లా. మా ఆయన అయిపోయినప్పుడు తీసుకురామంటే తీసుకురాడు అనమాట. దానికోసం అన్ని ఈరోజు తెచ్చుకున్నాము. తీసుకురాడు కాదు మీ ఆయన. ఈడ 2 రూపాయలు ఆట 2 రూపాయలు పడేది 4 రూపాయలు పడుతుంది. అయినా అంటే అయిపోయినప్పుడు ఎవరన్నా కానీ ఆడోళ్ళు పోయి తెచ్చుకోవచ్చు కదా. అంగడీలు ఉంటే అంగడీలు కానీ లేవు, కొంచెం దూరం పోలా. పక్కన పోలే, పక్కన కిలోమీటర్ ఉంటుంది. కిలోమీటర్. ఇంకా అడిగే తెచ్చుకోవాలన్నమాట. దానికోసం అని ఇంకా అన్ని తెచ్చేసుకున్నాం అనమాట. అయినా అందరు ఎట్లా తెచ్చుకుంటారు ఇంకా సరుకులు అయితే. ఎవరు తెచ్చుకోరు ఇక్కడ పోయి సరుకులు, పాలు అట్లా తెచ్చుకుంటారు కానీ ఈ రేట్ ఎక్కువ అని ఎవరు తెచ్చుకోరు. సంత చేసుకొచ్చుకుంటారు అనమాట, పట్టుకొని పోయి తెచ్చుకున్నాం మేము. కానీ దానికైనా పట్టుకొని పోల్సిందే మనం ఎక్కువ. పా చేయిపో మరి. ఏం చేస్తావు ఇప్పుడు నైట్? ఏం చేయాలని ఆలోచించి ఏమిటికి వస్తుంది డిసైడ్? ఏమి డిసైడ్ అవుతుంది? జొన్న సంగటి చట్నీ చేస్తా. జొన్న సంగటి చట్నీ. పప్పు లేదా? పద్దంది పప్పు కొంచెం ఉంది మరి. కాదా? చేయిపో మరి ఏదో ఒకటి. ఇంతకుముందు ఎవరో వీడియోలోన అదేమి కామెంట్ చేసినారు కదా, పులుగు చేయమని. పెసలు రాసింటి కదా నేను. పెసలు మరి ఎప్పుడు రాసింటివో? లేవేమో వాళ్ళు అంగిట్లో ఇచ్చినాడు మరి. పెసలు గారు తెచ్చిన పులుగుమ్మ చట్నీ చేస్తాను ఇంకొకసారి, శనక్కాయల చట్నీ చేతోపా. ఇప్పుడు చేసేది చూడి, నన్ను పంపించేది. అంటే జొన్న సంగటి చట్నీ చేస్తావా? పొద్దున చపాతీ వేసింటి కదా, ఇప్పుడు రొట్టె చేద్దాం అనుకుంటే ఇంకా 2 చపాతీలు ఉన్నాయి. ఆడ కుర్చీ ఏమో అడ్డం పెట్టుకునేవు, తట్టుకునేవు. చపాతీలు ఉన్నాయా? సరిపోతాయా నీకు? కాదు, 2 ఉన్నాయి చపాతీలు. నాకేనా జొన్న సంగటి అడిగితే? బాగుంటుందా చట్నీ కూడా? చట్నీ కానీ బాగుంటుందనే చట్నీ చేస్తున్నా. జొన్న సంగటి శనక్కాయల చట్నీ. ఈరోజు పనులు అయితే 11 పోయింది ఫ్రెండ్స్. 11 పోయి ఇంకా అన్ని సరుకులు అయితే తెచ్చుకున్నాం. మరి ఇంకా ఏమది
ఏమేమి ఏం కాయగూరలు సరుకులు అన్నీ తెచ్చుకున్నాము. కాయగూరలు చూపించలేదు కదా. మనకి వీడియో తీసేకు టైం లేదు ఇప్పుడు. కావేరి పోవాలా నేను టైం ఉన్నప్పుడు తీస్తున్నాము. టైం లేనప్పుడు ఇంకా ఒక్కోసారి కుదరదు. కానీ చెప్పుకోవాలా ఇప్పుడు విత్తనాలు. విత్తనాలు వేస్తా. పప్పు బాగుంటుందా చట్నీ బాగుంటుందా మరి చూడాలి ఈరోజు. చట్నీ తినలేదు ఎప్పుడు. చట్నీ కూడా బాగుంటుంది కాదా. చట్నీ ఏం చేసిన పప్పు కూడా బాగుంటుంది, చట్నీ కూడా బాగుంటుంది. ఏమన్నా తీసుకొని అట్లాను వేగుతాయి. శనక్కాయ విత్తనాలు అయితే వేయినాయి. ఇంకా ప్లేట్లోకి వేస్తా. మరేమి ఎట్లా పెడితే అది ఇక పచ్చిమిరపకాయలు వేయాలి కదా, వేసుకోవాలి. మా ఆయన అయితే 2 నెలల నుంచి జింకులు కాలు వదినాలు కొంచెం పొద్దున రాత్రి పగులల్లా రాత్రి ఇంకా అక్కడే మాట జింకులు కావాలి. ఇప్పుడు రోజు తక్కువేలా పగలు పోయేది. పగులు కొంచెం మంది ఉంటారు ఇప్పుడు చేనులకి కాబట్టి కొంత పగులు తగ్గించినాము. రాత్రి మాత్రం కంపల్సరీ రాత్రి పోల్సిందే. రెండు నెలల నుంచి మరి జింకులు కాలు పోతూనే ఉన్నాడు. మరి ఇంకా ఎన్ని రోజులు పోవాల్సి వస్తుందా. అవి తగ్గే వరకు వాళ్ళ చేనులు అన్ని ఇత్తనం పడితే అప్పుడు కొంచెం తక్కువ అవుతాయి మనకి. పైర్లు అంత చేనులు అన్నీ ఉంటే ఆడిన తిన్నా కనిపించదు. ఇక్కడేమి అన్నం పెట్టినావా? అవే ఆరిపోయేది కదా. ఏం అట్లా ఆరిపోతుంది అది? ఇది తగ్గించేపోతే మంట ఆరిపోతుంది కదా. ఇక్కడ అన్నం పెట్టినావా? సంగటికి అన్నం బియ్యం కడిగి పెట్టిన. ఇంకా అన్నం ఉడికినాక మనం పిండి వేసుకున్నాము. దీంట్లోకి వేసేదేనా అట్లా అన్నంలోకి? అన్నంలోకి ఇంకా అవి పచ్చిమిరపకాయలు అయితే పచ్చిమిరపకాయలు టమాటాలు బాగా మగ్గినాక ఇంకా వేసేది కదా మిక్సీకి. మగ్గినాక ఇంకా చట్నీ మిక్సీ పట్టుకున్నాం. కానీ మా ఆయన తొక్కలాట అయిపోయింది అనమాట. కొందరు ఊర్లోనే అవసరిస్తున్నాడు. ఇన్నాళ్ళు ఉండింది వేస్ట్ అవుతుంది పని. వచ్చేవి 10, 20, 30 జంకులు చేనులో పడినట్టు తింటాయి సుమారుగా. దానికోసం అవసరిస్తున్నాడు. ఏం చేస్తావు? ఇన్నాళ్ళు కాయలుండి రోజు పోకపోతే ఇది అవుతుంది. ఉడికిందే అన్నం? ఇప్పుడు ఉడకబెట్టింది. ఈ పిండి జల్లెడ పడతావా? జల్లెడ పడతా. పిండి జొన్నపిండి మరేం పిండి అనుకున్నావు. ఇంకా అన్నీ సరుకులన్నీ అట్లా పెట్టినా. నేను క్యారెట్ పెట్టినాక అవన్నీ సర్దాను నేను. అట్లా సర్దుకుంటుంటే గంట అవుతుంది నీకు అవి సర్దేకి. పళ్ళు పచ్చిమిరపకాయలు మగ్గినాయి. ఇంకా స్టవ్ అయితే బంద్ చేసిన. ఇంకా నేను ఇది పచ్చిమిరపకాయలు మగ్గే లోపల మా ఆయన చెనక్కాయ విత్తనాలు తినేసినాడు కదండి. ఇప్పుడు కారం అయితే నీకే చూడేది. కొన్ని ఎక్కువ వేస్తావు దాంట్లోకి. తీసి మరి ఎక్కేసుకుంటావు. ఎన్ని కొన్నాయి 4 ఎక్కువ ఉంటే ఏమో తింటుంటున్నాను. సార్కి 2 సార్లు తీసేసి వెనక్కి ఎక్కువైతాయని. కొన్ని ఎక్కువైతే కరెక్ట్ చేసేకి రాదా అని అంటావు వారం తర్వాత. కానీలే అయిపోయి. ఇప్పుడు చూడు కారం అయితే చట్నీ ఇంటికైతే ఇవన్నీ సర్దుకైతే కావాలి. మిక్సీకి వేయాలంటే కుర్జీ తెచ్చుకోవాలా, మరి తీసుకొని వచ్చి మిక్సీ పెట్టాలా దానికి. కుర్జీకే చెప్పు, కుర్జీకి రాను. అప్పుడు అంటుంటారట టింకర్ బిల్ అంటే చేనంత అయిపోవాలా, టింకర్ బిల్ అంటే కట్టలు కట్టుకోవాలా అంటుంటారట. మరి అట్లా నువ్వు టింకర్ బిల్ అను. కానిలే అడ్డు. అయితే ఫుల్ ఎండ కొడుతుంది ఫ్రెండ్స్. అట్లే అసలుకి ఎండాకాలం కంటే ఎక్కువ ఉంది. ఈరోజు ఎక్కువ ఉంది. ఈరోజు నిన్నటి నుంచి అట్లే ఉంది ఎండ.
మరి వాన వస్తుంది అంటున్నాం రాదు అది. ఎండ కొడుతుంటే వాన వస్తుంది అప్పుడే ఇప్పుడు అంటాము, అది రోజు రోజు వెనక్కిపోతుందేమో. ఈరోజు రేపు అని. ఈరోజు అయితే ఇంకా ఎక్కువ ఉంది అంట. ఈరోజు భారీగా ఉంది, రావాలి మరి ఈరోజు రేపు వర్షము. ఎలా మాస అంటే ఏమది వానల కాలం అంటారు కానీ ఎండాకాలం ఉన్నట్లుంది. ఇప్పుడు చిత్తెండ్లని కార్తీ రాకపోయినా ఎండ ఉంటుంది. ఇప్పుడు చక్కెరేసిడి తీగ కారం అన్ని రకాల పంచరుసులు కలుస్తుంది. షడ్రుసులు అన్నం లెక్క ఉప్పు వేయలేదు ఇంకా చేస్తుంది. మర్చిపోయినావా? పంచరుసులా షడ్రుసులు అనేది ఏమో నాకు కానీ తెలియదు. నీళ్ళు వేసినాం కదా, ఎప్పుడు వేసి నీళ్ళు కళాయిలో వేసిన, అదే పోసుకున్నా. కళాయిలో వేసినాను. తిరువాత పెట్టాలా? ఇంకేం తిరువాత పెడతావులే, తర్వాత లేకుండా ఇట్లా బాగుంటుంది. బాగుంటుందిలే. తిరువాతకి మరి నూనె ఇంకా అన్నీ మిగిలిచ్చే కాదు. అన్నము మెత్తగా ఉడికితేనే సంగటికి బాగుంటుంది. ఇంకా కొంచెం ఉడకను మరి ఇంకా పెట్టు. తిరువాత పెట్టేటట్లుంటే చక్కర వద్దా? అదే మనం ఏమది పొంగల్ అన్నమేం కాదు కదా, ఇట్లా బాగుంటుంది. బాగుంటే ఇంకా సరిపోయాలి. అడితే గిన్నెలకి దోమలకు పండుకోలేమే చేనులోనా? ఏం దోమలో ఏం లేదు అవి. అవప్ప కెరీర్ గిన్నెలకి సౌంగటి సరే ఇంకా పోయేదేను. ఇంకా ఉడకద్దా సంగటి? సంగటి ఒకటి ఉడికితే అయిపోయాయి కదా. ఇంక ఇది రెడీ చేసి ముందరంగా కట్టి పెడతావు నువ్వు. చూడు చాలా సర్లే, మజ్జిగ ఉంటాయి కదా కొన్ని, మరి సరిపోతుందిలే. మధ్యలో వీడియో చేసేటప్పుడు ఫోన్లు చేస్తారు పిల్లలు. టవర్ వచ్చలేదా? టవర్ రాదు ఒకసారి, ఇబ్బంది అవుతుంది. ఇంట్లో ఉంటే రాదు టవర్, బయటకి అయితేనే. కలపల్లా జొన్నపిండి ఇట్లా కలుపుకుంటే ఉండలు కట్ట కదా, ఉండలు ఇట్లా పిండి నీళ్ళు వేసి కలుపుకొని మనం అన్నం ఉడికిన దాంట్లో వేసుకుంటే ఇట్లా బాగుంటుంది. లేదంటే మనం ఇట్లా ఒట్టి పిండి పోసినాం అనుకో అంత ఉంట్లు వస్తుంది. ఇట్లా మెత్తగా కలపాలి కదా, ఎడన్నా ఉంటుండేవి. తొందరగా గరిపోతుంది. జొన్న పిండి గోధుమ పిండి అయితే అట్లా ఉంటుంది. ఏమన్నా జొన్న దోశలు జొన్న ఇడ్లీలు అట్లా చేయి బాగుంటాయి బ్రేక్ఫాస్ట్కి. మరి బ్రేక్ఫాస్ట్ ఇంగ్లీష్ అంటే నేను చదువుకున్నానా మరి? చేనులో చేనులో కాదు, ఇంటికాడ ఉన్నప్పుడు కానీ పోతాను పూట. కొంచెం ఫోన్ మాట్లాడుకుంటే అది అనుకుంటే లేట్ అయ్యాక అన్నం కానీ బాగా మెత్తగా ఉడికింది. మెత్తగా ఉడకాలి కదా. ఇప్పుడైతే పిండి కలుపుకున్నాం కదా, ఇదైతే వేస్తాను. అన్నం కూడా సమంగా వేసావు కదా అన్నికి, జొన్న పిండిలోకి. ఇప్పుడు చూడు ఇప్పుడు అంత కలిపినాక సరిపోతుంది. ఇష్టం కదా నాకు జొన్న సంగటి. ఏమంటే ఇంకా నూకైతే ఇంకా బాగుంటుందేమో. ఇది కూడా బాగుంటుంది, అరిగిపోతుంది తొందరగా. ఇది రోజు ఇడ్లీ చేసేటివి కదా, ఎంత తొందరగా అరిగిపోయా. పగలబడదాను ఇద్దరు పట్టుకొని అప్పుడు ఇద్దరు తిప్పుతుండ్రి. విసిరేది ఇద్దరు, దంచేది ఇద్దరు. మగవాళ్ళు కూడా దంచితేనే అన్నము, దంచకపోతే అన్నం లేదు. ఇంకా అంటే ఒకరు ఒక పని చేసుకోవాలి మరి. ఎవరే చేయాలి అన్నీ అంటే ఆడవాళ్ళు ఎప్పుడైతే అవి చేనులకు పోయి వచ్చి రాత్రి ఈ టైం అప్పుడు వస్తుండ్రా. ఇప్పుడు చేసుకొని తినాలంటే నీకు ఇసురుకొని చిన్నపిల్లలు చేసేతలకి ఇంకా పండుకుంటుండ్రి. వాళ్ళు చేసేతలకి మరి ఇసురుకునే తలకి ఆ టైం కావాలా. కరెంటు కూడా లేదు అప్పుడు, బుడ్డిలే. ఇప్పుడు కరెంట్ ఉంటే కూడా కళ్ళు కానీ రావు మనకి. కరెంట్ ఉంటేనే కళ్ళు కానీ వచ్చేది.
కరెంట్ లేకుంటే ఇప్పుడు ఒకలాడమే ఇంకా కరెంట్ పోతే కరెంట్ వచ్చే వరకు వంట కరెంట్ రాని అంటారు. తినేది కూడా కరెంట్ రానంటాము. అట్లా అలవాటు పడిపోతేనే ఇంకా అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా చిన్న మంట పెడుతుంది దీనికి. గిల్లలు కదా, గిల్లలు బాగా ఇది మగ్గాలన్నమాట. మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది. మగ్గిన మరి ఇంతసేపు ఉండవు, ఇంతసేపు మాకు ఎవరికి ఉండలేము అలా మొబ్బాయి చేసి మరి ఈరోజు నువ్వు ఏదో ఒకటి తారతీడు చేస్తావు. నువ్వు మంచి చెప్పకపోతే మరి తారతీడు అంటే ఇట్లే మంచి చెప్తేనే అన్ని. రేపు కలపకపోవాలి చూడి చేనుకి, మరి చెప్పలేదు నువ్వు అనేవు మరి పొద్దున. కాదు పొద్దుగాల లేచి చెయ్యి. చిన్న కందిలో కంది మూసుకుపోతే కనిపించదు కింద, కంది చెట్ల కింద ఉండేది. ఏమి సర్దుతావు అవి? టైం ఎంత? మొబ్బాయి సంసారము సూత్రది ఇది అయిపోకొడితే నాకు పోయినా ఇంకేం పని ఉంటుంది. సర్దుకుందరా. రెడీ అయినా సంగటి? రెడీ అయింది ఫ్రెండ్స్. 10 నిమిషాలు అయింది, బాగా మగ్గింది. మధ్య మధ్యలో కలుపుతున్నాను అనమాట. అదైతే చూపించలేదు కదా, అందుకని ఇప్పుడైతే రెడీ అయింది. ఇంకా క్యారియర్ కట్టుతాను, చాలా లేట్ అయిపోయాయి. ఎంత 7:30 అవుతుంది. ప్లేట్ లేదు చూసి ఎల్లో తీసుకొని పో. చిన్నది ప్లేట్ పెట్టు. మజ్జిగనే మంచిది కదా, మజ్జిగ పెట్టు మరి కొన్ని. ఏ మజ్జిగ? నీకు కొన్ని ఉంచుకో. ఇవి సంగట్లోకి ఎక్కువ పడతాయి. కాదు కొన్ని ఉంచుకో. ఇద్దరికంటే సరిపోయేది. సంగటి కూడా సరిపోతుంది లేదా ఇద్దరికి? సంగటి సరిపోతుంది. జొన్న సంగటి అడితే ఈరోజు నాకు కాలే తినాలి పోతానే. మరి కాలేదు బాగా టేస్ట్ కదా మరి ఏదన్నా కానీ. తలకలు ఉందండి, టైం అవుతుంది చూడు. మరి ఎక్కువ పెట్టినావు తక్కువ పెట్టినావు అనద్దు చూడు. ఇప్పుడే సరిపోతుందా? అంటే సరిపోతుంది, తక్కువ వస్తుంది నాకు. ఏం తక్కువ రాదు, అట్లే కనొచ్చేది నీకు. సర్లే మరి నీకు తెలిసింటుంది అప్పుడే అందాజు. అది తినుకోకుండా తింటాలే. గులుకు గులుకు చట్నీ అది మింగడమే. గులుకు 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 అని తింటారేమో అంత అట్లా మాట్లాడతా కదా. కాదా మెత్తగా ఉంటుంది. పెట్టు, ఏం కాదులే. సపరేట్ కవర్లో పెడుతుంది కదా. ఏం కాదులే పెట్టు. మరి కాలుతుంది. కాలలే తీసుకునేకి నేను తీసుకుంటాలే. అట్లా పెట్టు. అట్లే అనుతుందేమో లోపల పోతుందేమో అది. ఫోన్లే ఇంకేది పెడతావు, ఇంకోటి ఏడు తెస్తావు. అయిపోయినా? రెడీ? అన్నీ రెడీ చేసినాపా నువ్వు. అది ఫ్రిడ్జ్ మూసి కూడా మూసలేదు చూడి. నేను మొబ్బ ఎక్కిపోయేది నీకు. ఏం కాదా గడ్డం చేసుకుని తిరగని లేదా నీకు? గడ్డమా చేసుకునే రేపు బ్యాటరీ ఏమేమి సెల్ ఆడేది కదా. ఇంకంతే, క్యారియరు, బ్యాటరీ, నీళ్ళు ఉన్నాయి. తాగే నీళ్ళు ఉండాలి. కాలు తచ్చడది మా సంగట్టుకు. బాయ్ మరి. బాగా మొబ్బైంది పా.